ముఖ్యంగా నా తల్లిదండ్రులు దైవానికి సన్నిధిలో కళామ తల్లి ముద్దుబిడ్డ రాజకీయ దురంధరులు సంఘ సంస్కర్త నందమూరి తారక రామారావు గారి వర్ధంతి జరుగుతుంది. ఆయన మన మధ్యలో లేకున్నా ఆయన ఆత్మ అనుకొని ఉంటుంది. ఆయన చూసిన బాటలో, ఆయన గొప్ప సంస్కరణ బాటలో మేమందరం నడుచుకుంటాం. అలాగే మన దేశం నుంచి నా దేశం దాదాపు 400 సినిమాలు చేశారు ఆయన. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, నాయకుడిగా, ప్రతి నాయకుడిగా, మళ్ళీ వయసు మళ్ళిన పాత్రలు, మళ్ళీ ఒక రాజు పేద, ఎన్నో వైవిధ్యమైన పాత్రలు వేశారు ఆయన. ఏ నటుడు సాహసించని పాత్రలు వేశాడు ఆయన. జనాన్ని మెప్పించాడు ఆయన. అది ఆయన నైజం. ఆ పాత్రలో అలా లీనమైపోతూ ఉంటాడు ఆయన. అలాగే ఆయన ఇండస్ట్రీలో ఈ పరిశ్రమలో ఉండగా ఆయనకి రంగం పట్ల అభిమానం, జనం పట్ల అభిమానం. సో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడల్లా మొత్తం చిత్ర పరిశ్రమని తీసుకువెళ్ళి విలువలు బట్టి ప్రజల్ని ఆదుకున్నాడు ఆయన. రాయలసీమ కరువు కానివ్వండి, పాకిస్తాన్ యుద్ధం అప్పుడు కానివ్వండి, ఎన్డీఎఫ్ అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా 10 లక్షల రూపాయలు ఆ రోజు సేకరించి ఇవ్వడం జరిగింది. ఆయన ఒక్కడే ఇవ్వచ్చు, కాకపోతే అది ఆయనకే పేరు వస్తుందని, నాతో పాటు నా చిత్ర పరిశ్రమలకు, నా తోటి వారికి, ఆర్టిస్ట్కి కానివ్వండి, టెక్నీషియన్స్కి కానివ్వండి పేరు రావాలని ఆయన అందరినీ